పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మన దగ్గర సిరి సంపదలు ఉంటే అందరూ నా వారని వస్తారు. మన దగ్గర ఏమీ లేకపోతే మనల్ని ప్రేమించేవారు ఎవరే ఉండరు. ఒక సత్యాన్ని చెప్పనా, యేసేపు ఒంటరి చేయబడ్డాడు. ఎవరి చేత ఒంటరి చేయబడ్డాడో తెలుసా? తను ప్రేమించినటువంటి అన్నదమ్ముల దగ్గరే అన్యాయమైనటువంటి శిక్షను అనుభవించినటువంటి యేసేపు ఒంటరి చేయబడ్డాడు, ఒంటరిగా మిగిలబడ్డాడు. తన చుట్టూ ప్రేమించేవారు ఎవరూ లేరు. తన చుట్టూ ప్రేమించేవారు కనీసం అతని యోగక్షేమాలు కనుక్కున్నటువంటి వారు ఎవరు కూడా లేరు. కానీ ఎవరున్నారో తెలుసా? యేసేపు ఒంటరిగా చేయబడ్డప్పుడు దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఒంటరి చేయబడ్డావా? ఒంటరిగా మిగిలిపోయి ఉన్నావా? ప్రేమించేవారు ఎవరూ లేరా? అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు ఒంటరి చేయబడ్డావు అనంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. అన్నదమ్ములు తోసేశారు, కొట్టారు, చంపాలని చూశారు, అందరూ వెలివేశారు యేసేపుని. కానీ దేవుడు వెలివేయలేదు. నువ్వు ఎవరినైతే ప్రేమించావో వారిని నువ్వు వెలివేసి ఉండొచ్చు. ఎవరైతే సహాయం చేస్తారని నువ్వు అనుకున్నావో వారే నిన్ను తృణీకరించుండొచ్చు. కానీ దేవుడు అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తాను. అంటే నాకు చాలా ఇష్టం నాన్న, నువ్వు ఒంటరి చేయబడలేదు. నేను నీకు ఒంటరిలో తోడుగా ఉన్నాను. ఒంటరిలో నీకు నేను సహాయం చేస్తాను. యేసేపు ఒంటరి చేయబడ్డాడు, మనుష్యులందరూ విడిచిపెట్టిపోయారు. కానీ దేవుడు ఏనాడు కూడా యేసేపును విడిచిపెట్టలేదు. ఒంటరి చేయబడ్డ యేసేపుకు దేవుడు తోడై లేడా? ఒంటరిగా ఏడుస్తున్నావు దేనికి? దిగులు పడిపోతున్నావు దేనికి? ప్రేమించేవారు ఎవరు లేరని ఎందుకు ఏడుస్తున్నావు? దేవుడు అన్నాడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నేను నీకు సమీపముగా ఉన్నాను. నాన్న, మనుషుల సహాయం కొరకు చూడదు. మనుషుల మధ్యలో విడిచిపెట్టేస్తారు, మనుషుల మధ్యలోనే నిన్ను వదిలేస్తారు. కానీ దేవుడు శాశ్వతంగా నిన్ను ప్రేమిస్తాడు.